ఏదైనా ఒక విషయము రైటా రాంగా అనేది చెప్పే విధానం బట్టి అంటే ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఎలా అంటే వైఫ్ గొప్పదా ప్రియురాలు గొప్పదా అని అడిగామనుకో, ఉన్నతంగా మాట్లాడాలని అంటే ఎలా అంటే ప్రియురాలే గొప్పది. ఎందుకంటే కృష్ణుడికి ఎంతోమంది భార్యలున్నా ఆ భార్యలతో పేరు మెన్షన్ చేయకుండా కేవలం రాధతోనే మెన్షన్ చేసి రాధాకృష్ణ అని చెప్పారంటే దీన్ని బట్టి అర్థం అవ్వట్లా ప్రియురాలకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆ కాలం నుంచి అనేది చెప్పొచ్చు. ఇంకా అలా కాకుండా మామూలుగా అయితే ఇప్పుడు ఎవరైనా ఇంట్లోని బయటికి వెళ్ళొస్తానే అని చెప్తారు, కానీ నా లవర్ దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పరు. అలా చెప్తే చింతకాయ పచ్చడే. అదే ఇప్పుడు లవర్ దగ్గర ఉన్నాడు అనుకో, ఏమే మీ అక్క కాల్ చేస్తుంది వెళ్తాను ఒకసారి అని చెప్తారు. అంతేని ప్రతి బాధని, ప్రతి సంతోషాన్ని, ప్రతి ఇష్టాన్ని ఈజీగా షేర్ చేసుకుంటాడు. కానీ పెళ్ళం దగ్గర చేసుకోవాలనుకుంటే బాధపడతాడు. ఎందుకంటే లవర్ అంటే ఇన్ కేసు ఉన్నా ఉండకపోయినా పర్వాలేదులే, కొద్ది రోజులకి అడ్జస్ట్ అయిపోతాను. భార్య అంటే ఖచ్చితంగా ఇంటిని నడిపేది ఆమె, తన పిల్లలకి తన వంశాన్ని మొత్తం తీసుకెళ్ళేది ఆమె. కాబట్టి సో ఆమెతోని జీవితం కాబట్టి భయం అనమాట. బంధం ఎక్కడ కోల్పోతారనే భయంతో గబుక్కుమని ఏది చెప్పలేరు. భయమే చాలా నిజాలను దాచేస్తుంది తెలుసా. అలా అనమాట. ఇప్పుడు రెండు విధాలుగా ఎలా చెప్పాం, ఇలా దీన్ని ఏమంటారంటే మాట్లాడే విధానం, వాక్చాతుర్యం. ఈ స్కిల్స్ బాగున్నాయి అనుకోండి, మనం ఎవరితోనైనా మాట్లాడవచ్చు. లేదనుకోండి దీనికి మాట్లాడమే రాదు అని పక్కన పడేస్తారు. అలాగే మీకున్నాయి ఆ స్కిల్స్, మాట్లాడుతున్నారా బాగా? మొహమాట పడకండి, ఇలా స్మైల్ ఇచ్చి మాట్లాడండి.